రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. కుండపోత వానలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్లింది. ఖమ్మం, మహబూబాబాద్లో గ్రామాలు నీట మునిగాయి. వరదలో గల్లంతే ప్రాణాలు కోల్పోయారు. వాగులు, వంకలు ఉప్పొంగాయి. రోడ్లు, వంతెనలు తెగి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్టుల కింద గ్రామాలు ముంపుకు గురయ్యాయి. ఉమ్మడి నల్గొండ, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో వర్షాలకు సర్వం కోల్పోయిన జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. కుండపోత వర్షాలకు గ్రామాలు నీట మునిగాయి. వరదల్లో కొట్టుకుపోయిన జనం ప్రాణాలు కోల్పోయారు. ముంపు ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పాలేరు రిజర్వాయర్ చుట్టుపక్కల ఉన్న నాయకన్గూడెం, పాలేరు గ్రామాలు ముంపుకు గురయ్యాయి. లక్షలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో గల్లంతై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వరద తీవ్రతకు ఖమ్మం, సూర్యాపేట జాతీయ రహదారి దెబ్బతింది. అక్కడక్కడ వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. ఖమ్మం నగరంలో చాలా కాలనీలను వరద ముంచెత్తింది. కాలనీల్లో ఇండ్లను శుభ్రం చేసుకున్న ప్రజలు అధికారులు పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం నాశనం అయిపోయినాయి. బియ్యం అన్ని ఏమీ లేవు. ఒక్కదాన్ని నేను ఉంటా. ఆ ఇల్లు చూడండి, లోన బియ్యం చూడండి, సరుకులకి రాణం పెట్టుకొని అమ్ముతుంటే మొత్తం నాశనమే. బయటికి వెళ్ళేసరికి నీళ్ళు వచ్చినాయి. ఏం శుభ్రం చేస్తామండి మేము? ఒక ఫ్యాన్ లేవు, ఏమి అసలు ఉన్నాయి. మొత్తం 2 స్టేరీల వరకు వెళ్ళిపోతే ఏముంటుందండి మాకు? కనీసానికి తినటానికి ఇలా వండుకొని తినటానికి కూడా మాకేమీ లేదు. మహబూబాబాద్ జిల్లాపై భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు ఉప్పొంగాయి. గార్ల మండలం జల దిగ్బంధమైంది. గార్ల రైల్వే స్టేషన్ దగ్గర పాకాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాకపోకల్ని నిలిపివేశారు. ఇటు బయ్యారం పెద్దవాగు మత్తడి పోస్తోంది. మరిపెడ మండలం పురుషోత్తమయ్య గూడెంలోని అకేరు వాగు ఉధృతికి పురుషోత్తమయ్య గూడెం బ్రిడ్జ్ కూలిపోయి రాకపోకలు బంద్ అయ్యాయి. కేసముద్రం ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. ట్రాక్ డ్యామేజీని పరిశీలించారు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం अरुण कुमार जैन। हमारा जो डैमेज हुआ है 2 जगह पर हुआ है। ये 418 किलोमीटर लोकेशन है और यहाँ से 14 किलोमीटर दूर 432 किलोमीटर हुआ है। यहाँ पर 5 जगह डैमेज हुआ था, उसमें से हमने 4 अटेंड कर लिए। ये लास्ट है जो कि मेजर है। सिमिलरली जो 432 पर 4 जगह हुआ था, उसमें से हमने 3 जगह अटेंड कर लिए। वहाँ भी जो बड़ा वाला था वो अभी बचा है। ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని వానలకు రామడుగు మండల కేంద్రంలోని మోతే వాగుపై నిర్మించిన వంతెన కోతకు గురైంది. దీంతో 4 మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోరుట్ల టౌన్లో పలు కాలనీలు ముంపు బారిన పడ్డాయి. జగిత్యాలలో వెంకటాద్రి నగర్ దగ్గర వాగు ఉధృతికి రాకపోకలు బంద్ అయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంత ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. అటు మంచిర్యాల జిల్లాలోనూ వర్షాలకు అధికారులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాలలోని గోదావరి తీరాన ఉన్న మాతా శిశు హాస్పిటల్కి వరద ముప్పు పొంచి ఉండటంతో రోగుల్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి తరలించారు. మరోవైపు పెద్దపల్లి జిల్లాలో వరదలో కొట్టుకుపోయి 2 చనిపోయారు. మన జిల్లాలో నిన్న చాలా 69 మిల్లీమీటర్ వర్షం పడింది. ఈ రోజు కూడా చాలా ఎక్కువనే ఉంది. కానీ రేపటి నుంచి ఫోర్కాస్ట్ క్లియర్ ఉంది. సో మన జిల్లాలో ఒక కలెక్టరేట్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది, ఒక కంట్రోల్ రూమ్, అండ్ అన్ని మండల్ సెంటర్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. హుజూర్ నగర్ టౌన్లో లోతట్టు ప్రాంతాల్ని వరద ముంచెత్తింది. రోడ్లు డ్యామేజ్ అయ్యాయి. ప్రవాహం తీవ్రంగా ఉండటంతో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 2 చోట్ల గండిపడింది. వరదకు నడిగూడెం మండలం కాయిత రామచంద్రపురంలో పొలాలు, లక్షలు విలువ చేసే మోటార్లు కొట్టుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు రైతులు. మాది అక్కడ 10 ఎకరాల పొలం సార్. అక్కడ ఓన్లీ అక్కడ తిరగడానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు లస్కర్లు ఉదయం పూట వచ్చి అక్కడ కూర్చున్నారు, లేవట్లేదని. ఎస్కాంపు లేపాలి వాస్తవంగా. ఉదయం పూట 5 గంటలప్పుడే ఇక్కడ కాలువ కంపింది. కాలువ కట్టింది, నీరు వచ్చింది. తెగే మూమెంట్ ఉందని అధికారులకి ఫోన్ కూడా చేసి చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యంగా చిన్నపాటి జేసీబీ తీసుకొచ్చి లేవట్లేదని చెప్పేసి అక్కడ కూర్చున్నారు. కనుక డిఈ కనుక కరెక్ట్గా ఉండి అది కనుక లేపినట్టుంటే ఈ రామచంద్రాపురం, కాగిత రామచంద్రాపురానికి ఇంత ప్రమాదం కూడా జరగకపోయేది. కనీసానికి అది సార్ నీళ్ళు వదిలినప్పుడు ఎప్పుడైనా ఎస్కేపు కిందికి మీదికి లేపుకొని దించుకొని అది సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నిన్న అప్పట్లో వచ్చి అదే జేసీపో ఏదో పెట్టి ఆ డోర్ని ఇట్లా గుద్దిచ్చినట్టుంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరగకపోయేది, ఈ ఊరికి మంచిగా ఉండేది. వికారాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని భారీ వర్షాలకు పెద్ద చెరువుకు గండి పడింది. తూము పక్కనే గండి పడటంతో చెరువు నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వృధా అయింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అధికారులు గండిని పూడ్చి చేసేందుకు చర్యలు చేపట్టారు. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లోనూ కుండపోత వానలకు తీవ్ర నష్టం వాటిల్లింది.